పీక పిసికి చంపేస్తాను. చంపేరా, అంతా నీ వల్లే, అంతా నీ వల్లే. వదలదురా వదన. నేనే చేశానని అన్నట్టున్నావు. నువ్వు పరిచయం చేయడం వల్లే కదా అది నా కోడలైంది. నువ్వు పరిచయం చేసుకోవడం వల్లనే అది నీ కోడలైంది. ఓసారి గుర్తు తెచ్చుకో, ఎవరు తనని కోడలు చేసుకున్నారు? అది గొప్ప డబ్బు నింటే వాళ్ళ అమ్మాయిని దాన్ని నెత్తి మీద పెట్టుకున్నాను. కోడలుగా కాకుండా కూతుర్లో చూసుకున్నాను. పెళ్లికి ముందు పార్లర్ పెట్టుకుంటానంటే మీ అన్నయ్యకి తెలియకుండా ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి మరీ దాంతో పార్లర్ పెట్టించాను. ఊరికే ఏం ఇవ్వలేదులే, దానికి నీ పేరు పెడతాను అంటే ఇచ్చావు. నన్ను దేవతలా చూస్తానని నమ్మించిందా దొంగ మొహం. తర్వాత ఆ పార్లర్ ఫ్రాంచైజీకి ఇచ్చేసి దాని పేరే మార్చేసి నాకు కాకమ్మ కబుర్లు చెప్పింది. నేను వెర్రిదాన్ని కదా, అది చెప్పినవన్నీ నిజం అనుకున్నాను. పోన్లే, ఎప్పటికైనా నిజం ఒప్పుకున్నావు. కామాక్షి, చాలా కోపంగా ఉన్నాను. మొత్తం కక్కే నువ్వు మధ్యలో అడ్డొచ్చావంటే నిన్ను రక్కేస్తావు. అమ్మా, ఇప్పుడు రక్తపాతాలు ఎందుకులే వదినా? కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అంటారు. ఇప్పుడు నీ పరిస్థితి అదే. కాని ముగ్గురు కోడళ్లలో దీన్నే ఎక్కువగా గారాబం చేశాను. అది నాకు వెన్న రాస్తుంది అని తెలియక నా కళ్ళు నేనే పొడుచుకున్నాను. కోడళ్ల విషయంలో నువ్వు చేసిన తప్పు అదే వదినా. అన్నయ్య చెప్పినట్టు ముగ్గురిని ఒకేలా చూడవలసింది. కాని నువ్వు డబ్బుకి ప్రాధాన్యతనిచ్చావు. ఆ డబ్బు జబ్బే నీకీ పరిస్థితి తెచ్చింది. ఇదిగో, నా తప్పు నాకే ఎత్తి చూపించుకో. నేను కోపంలో నిన్నే చేస్తానని నాకే తెలీదు. కోపం సంగతి పక్కన పెట్టు. నీ అత్యాసే నిన్ను ఆకాశానికెత్తి దబేళ్ళ కింద పడేసింది. కూసాలు కదిలిపోయేసరికి కోపంగా వచ్చి నా దగ్గర నీ కోపం ప్రదర్శిస్తున్నావు. దీనంతటికీ నువ్వే కారణం. మళ్ళీ మొదటికొచ్చేవేంటదినా? దాని గురించి గొప్పగా చెప్పి నా కొడుకు జీవితంలోకి తీసుకొచ్చింది నువ్వే కదా. నేను కేవలం పరిచయం మాత్రమే చేశాను. నీకు డబ్బు వీక్నెస్ ఉందని తెలుసుకుని మనోజ్ని పెళ్లి చేసుకోవడానికి తనది మలేషియా అని, వాళ్ళ నాన్న పెద్ద వ్యాపారవేత్త అని అరచేతిలో ఆకాశం చూపించింది. అప్పుడు ఆకాశంలో నాకు చుక్కలు కనిపించాయి. ఇన్నాళ్లకు ఇప్పుడు నా కళ్ళు తెరుచుకున్నాయి. ఇన్నాళ్ళు ఆ పూలమ్ముకునేదొక్కతే ఏ దిక్కు మొక్కు లేంది అనుకున్నాను. ఇప్పుడు దీంతో పోలిస్తే అదే కాస్తో కూస్తో నయం అనిపిస్తోంది. అంటే దానికి ఒక కుటుంబం ఏడ్చింది, దీనికి అది కూడా లేదు కదా. ఇదొక ఏకాకి వచ్చి నా ఇంటి మీద వాలింది. అదేదో బంగారు బాతు అని దాని గుడ్లకు ఆశపడ్డాను. చివరికి గాడిది గుడ్డు మిగిలింది. మరి ఇవన్నీ నువ్వు తవ్వుకున్న గోతులే కదా. ఎవరు తీసుకున్న గోతుల్లో వాళ్లే పడతారంటే ఇదే మరి. నీకీ పరిస్థితి రావడానికి నాది 1% కూడా తప్పులేదు. పోన్లే కామాక్షి, నువ్వే మంచిదానివి, నేనే చెడ్డదాన్ని, గయ్యాళిదాన్ని, ఆశాభూతిని. నీకు సంతోషే కదా. ఇదిగో చూసావా, ఇప్పుడు కూడా తప్పు నాదే అని మాట్లాడుతున్నావు. కామాక్షి, ఏదో వాగుతున్నాను, వాగ నువ్వు. ఆ ఇంట్లో ఉండడం ఇష్టం లేకే ఇక్కడికి వచ్చాను. ఇక్కడ కూడా ఉండొద్దు అంటే ఇప్పుడే లేచి వెళ్ళిపోతా. వద్దొదినా, అదేం మాట? ఇది మాత్రం నీ ఇల్లు కాదు. నేనొకటి చెప్తాను, వింటావా? ఏంటి? అదిగో మరి, నువ్వు అలా కోపంగా చూడకు. సరే చెప్పు. జరిగిపోయిందేదో జరిగిపోయింది. రోహిణిని ఎందుకు ఇంట్లో నుంచి బయటకు పంపించావు? ఇంట్లో దొంగలు పెడితే తన్ని తరిమేయకుండా ఒళ్ళో పెట్టుకుని లాలించమంటావా? ఎంత కాదనుకున్నా ఇప్పుడు తను మనోజ్ భార్య కదా. మొగుడు పెళ్ళాల్ని వేరు చేయటం పాపం. అయ్యా పాపం. అలాని జాలి చూపిస్తే అంతకంటే మహాపాపం ఇంకోటి ఉండదు. అంటే ఇంక రోహిణిని క్షమించలేవా? కల్లో కూడా తలుచుకోకూడదు అనుకుంటే క్షమించడం కూడానా? ఒక్కసారి నేను చీకొట్టానంటే నా దృష్టిలోది చచ్చినట్టే లెక్క. మరి మనోజ్ పరిస్థితి ఏంటి? వాడికి నేనున్నాను కదా, కాంటికి రెప్పలా చూసుకుంటాను. మనోజ్ రోహిణి ఇష్టపడే పెళ్లి చేసుకున్నారు కదా. వాడి తప్పు కూడా వాడు తెలుసుకున్నాడులే. అలాంటి పెళ్ళాం వాడికి అక్కర్లేదు. మనోజ్ని నీ గుప్పెట్లో పెట్టుకుని వాడి జీవితంతా ఆడుకుంటున్నావు. నీకది తెలియటం లేదు. వాణ్ణి నా గుండెల్లో పెట్టుకుని పెంచానే.
వాడికి ఎలాంటి జీవితం ఇవ్వాలో, ఎలాంటి జీవిత భాగస్వామి ఉండాలో వాడికంటే నాకే బాగా తెలుసు. తెలుసు తెలుసు. ఇన్నాళ్ళు అన్నయ్య తీసుకొచ్చిన కోడలే డబ్బు లేనిది అనేదానివి. ఇప్పుడు నువ్వు తీసుకొచ్చిన కోడలు కూడా డబ్బు లేనిదని తెలిసిపోయింది. చివరికి మిగిలింది ఆ శృతి ఒక్కతే. నా కర్మకాలి అది నన్నస్సలు పట్టించుకోదు. కడుపులో ఏది పెట్టుకోదు. అత్తనని కూడా చూడకుండా మొహం మీదే తిట్టేస్తుంది. వయసుకు అందరికంటే చిన్నదైనా దానికి నేను భయపడాల్సి వస్తుంది. ఆటం బాంబుతో పుట్టిన ఇంకో బాలు అది. నీకు అలాంటి వాళ్లే కరెక్ట్లే. హా? చూసించాలే, పాత భోంచేద్దాం. నాకిప్పుడేం వద్దు కామాక్షి. జీవితం మీద ఆశ చచ్చిపోయింది, ఆకులి చచ్చిపోయింది. మరిప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? చేయడానికి ఏమీ లేదు. ప్రస్తుతానికి నా కడుపు కాలిపోతుంది. అది చల్లారేదాకా ఆగి ఆ తర్వాత ఆలోచిస్తాను. పోనీ చల్లగా మజ్జిగ తీసుకురానా? ఎందుకు? తాగితే కాస్త నీ కడుపు చల్లారుతుంది అని. అను అను, నువ్వు అనాలి, నేను పాడాలి. నా టైం బాగోలేదు. ఇంతకీ ఇంటికి ఎప్పుడు వెళతావు? ఏ మొహం పెట్టుకుని వెళ్ళమంటావు? ఈ మొహం పెట్టుకునే వెళ్ళు. అక్కడికెళ్ళి ఆ బాలుగాడికి ఆ పూలు కట్టుకునేదానికి మొహం చూపించలేను. ఇన్నాళ్ళు వాళ్ళని చీపిరి పుల్లలాగా తీసి పారేశాను కదా. ఇప్పుడు వెళ్తే ఎక్కి నా మీద శివతాండం ఆడతాడా బాలుగాడు. దానికి తాళం పడుతుందా మీనా? నేనక్కడికి వెళ్ళను. యాండి, మనం తప్పు చేశామేమో అనిపిస్తోంది. మనమేం తప్పు చేసాం? మటన్ యాండి, మనం తప్పు చేశామేమో అనిపిస్తోంది. మనమేం తప్పు చేసాం? మటన్ కొట్టు మాణిక్యం గారిని ఇక్కడికి పిలవకుండా ఉండాల్సింది. ఇప్పుడు ఇంత పెద్ద గొడవ, ఇంత బాధ, ఇవన్నీ వచ్చేవి కావేమో అనిపిస్తోంది. అలా ఆలోచించకమేనా? ఇదంతా మన వల్ల జరిగింది కాదు. నిజం చెప్పాలంటే అమ్మే పార్లర్ అమ్మని బాగా నమ్మేసింది. అదంతా అబద్ధం అని తెలిసింది కాబట్టి ఇప్పుడు అంతగా బాధపడుతోంది. అయినా గాయం ఎప్పుడో అప్పుడు బయటపడాల్సిందే అన్నట్టు పార్లర్ అమ్మ చెప్పిన అబద్ధాలు కూడా ఎప్పటికైనా బయటపడతాయి. తను చెప్పినా చెప్పకపోయినా నిజం నిజమే. ఈ రోజు కాకపోతే రేపు తెలుస్తుంది. నిజమే, కానీ ఎప్పుడూ సందడిగా ఉండే ఇల్లు ఒక్కసారిగా ఉసూరుమన్నట్టు అయిపోయింది. ఇది నేను అస్సలు ఊహించలేదండి. జరిగిపోయిన దాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకొని బాధపడకు. అన్నీ సర్దుకుంటాయిలే. పాపం అత్తయ్య ఇంట్లో ఉంటే ఎప్పుడూ ఏదొకటి మాట్లాడుతూ హడావిడిగా ఉండేవారు. ఓహో, అంటే ఇప్పుడు మా అమ్మ నిన్ను తిట్టడానికి ఇంట్లో లేదని బాధపడుతున్నావా? మీరు కూడా ఏంటండి, నేను చెప్పేది అది కాదు. అందరూ కలిసుంటేనే ఇల్లు ఇల్లులా ఉంటుంది. అలా లేకపోతే ఇదిగో ఇలా ఉంటుంది. పోన్లే, నీకు పని తగ్గింది కదా, కాస్త విశ్రాంతి తీసుకోవచ్చు. నేను వంట కష్టపడి చేయను, ఇష్టపడి చేస్తాను. నేను చేసిన వంట అందరూ కడుపు నిండా తిని బావుంది అనంటే అదే నాకు ఆనందం. ఇప్పుడు ఎవ్వరూ లేరు, అదే వెలితిగా అనిపిస్తుంది. నేనున్నానుగా మీనా, నాకు పెట్టు. కడుపు నిండా తిని హాయిగా పడుకుంటాను. అమ్మమ్మ గారు త్వరగా వస్తే బావుండు. పార్లర్ అమ్మ విషయంలో నాకింకా ఏదో తేడా కొడుతూనే ఉంది మీనా. ఇంకే ఉంటుంది, డబ్బు విషయం, వ్యాపార విషయం అన్నీ బయటపడ్డాయి కదా. అవి బయటపడ్డాయి, కానీ పార్లర్ అమ్మ జీవితంలో ఇంకేదో దాచిందనిపిస్తుంది. అది ఇంకా బయటికి రాలేదు. రండ్రా, కూర్చోండి. చేతి గాయం ఎలా ఉంది మీనా? పర్లేదు శృతి. నిజంగా రోహిణి ఇలా చేసి ఉండకూడదు. చాలా పెద్ద తప్పు చేసింది. చూసారా, ఇదే మాట ఇప్పుడే ఈయన కూడా అన్నారు. అయినా ఇలాంటివేమైనా ఉంటే అప్పుడే నిజం చెప్పేసి ఉండొచ్చు కదా. నిజం చెబితే అమ్మ మనోజ్ గారికి పార్లర్ అమ్మనిచ్చి పెళ్లి చేసేదా? ఛాన్సే లేదు. అమ్మకి డబ్బు మీద ఉన్న బలహీనత తెలుసుకుని డబ్బున్న అమ్మాయిలా నటించింది, అమ్మని నమ్మించింది.
ఆ అమాయకపు చక్రవర్తిని వల్లో వేసుకొని పెళ్లి చేసుకుంది. అంటారు కదా, గంతకి తగ్గ బొంత అని. మనోజ్ గాడికి రాసి పెట్టుందిలే, ఎవడేం చేయలేడు. ఇంటికి రోహిణి ఎప్పుడొస్తుంది? అత్తయ్య పిలవకుండా తన్ని ఇంటికి రాదు శృతి. మేము ట్రిప్ కి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం, కానీ క్యాన్సిల్ చేసుకున్నాం. ఇంట్లో ఇంత పెద్ద సమస్య జరుగుతుంటే మేం బయట తిరగటం బాగోదనిపించింది. అందుకే పోస్ట్ పోన్ చేశాం. రోహిణి వదిన ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావట్లేదు. ఇంకెక్కడికి వెళ్తుంది? విద్య ఇంటికే వెళ్ళుంటుంది. తనకిప్పుడున్న ఒకే ఒక్క స్నేహితురాలు తనే కదా. అత్తయ్య ఒక విషయంలో మాత్రం తొందరపడ్డారు. రోహిణి అబద్ధాలు చెప్పింది నిజమే, కానీ తను ఏం చెప్పాలనుకుంటుందో ఒకసారైనా వినాల్సింది. తన వైపు నుంచి కూడా ఏదో చెప్పుకోవాల్సిన కారణం ఉంటుంది కదా. నేను కూడా అదే అనుకున్నాను వదిన. అరే, ఇన్ని అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకేముంటుంది చెప్పడానికి? చెప్పినా ఆ పరిస్థితిలో వినే ఓపిక సహనం ఎవరికి మాత్రం ఉంటుంది? నేను రోహిణిని సమర్థించడం లేదు, కానీ ఒక్కసారి తనకి మాట్లాడే అవకాశం ఇచ్చి ఉండాలి అనిపించింది. ఏం చెప్తుంది? ఇంకో అబద్ధం చెప్పి అమ్మని ఐస్ చేస్తుంది. ఆ అవకాశం ఇవ్వకూడదు అనుకుందేమో అమ్మ. మరి అయినా ఒక విషయం మాత్రం పెద్ద తప్పు. మనోజ్ దగ్గరైనా నిజం చెప్పాల్సింది. భర్తని కూడా మోసం చేసింది. అదే నాకు నచ్చలేదు. అది మాత్రం నిజమే. భర్తకి నిజం చెప్పకుండా ఉండటమే ఈ రోజు ఇంత పెద్ద సమస్యకి కారణమైంది. పాపం, మీ అన్నయ్య ఎంత బాధపడుతున్నాడో. అవును, ఎక్కడున్నారో ఏమో. రోహిణిని వెతుక్కుంటూ వెళ్లారేమో. అదేం లేదు. నా లెక్క కరెక్ట్ అయితే పార్లర్ అమ్మ మోసం చేసిందన్న బాధలో ఈ బాడికి ఏదో బార్లో కూర్చుని మందు కొడుతూ ఉంటాడు. నిజంగా బార్కి వెళ్ళుంటాడంటావా? అది కాదు బ్రో, అది కాదు బ్రో. బ్రో 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 అలా తాగుతున్నాయండి బ్రో. తాగడానికి ఇక్కడికి వచ్చాం. దానికో పద్ధతి పాడు ఉంటుంది. ఇదిగో, ఇందులో ఒక పెగ్గు పోసుకొని దాంట్లోకి ఎలా తాగాల? ఏదో చెప్తున్నావు. ఆ పెగ్గులో ఈ వాటర్ మిక్స్ చేసుకోవాలి. అలాగా? లోపల మిక్స్ అయిపోద్దులే. మందు మొదటిసారి అనుకుంటా. నా భార్య నా దగ్గర అబద్ధం చెప్పింది బ్రో. ఎన్నిసార్లు చెప్తావు? ఇంకోసారి చెప్తే ఏనమా? ఇప్పటికి 10 సార్లు చెప్పావు. 100 సార్లు చెప్తా. 1000 సార్లు చెప్తా. 1,00,000 సార్లు చెప్తా. ఇప్పుడు 1,00,000 గురించి ఎందుకులే. నేను చిన్న అబద్ధం చెప్పినా తను ఒప్పుకునేది కాదు, కానీ తను ఎంత పెద్ద అబద్ధం చెప్పింది బ్రో. నా భార్య నాకు అబద్ధం చెప్పింది బ్రో. ఏంటి మీ గోలా? ఇందాక నుంచి బీరు తాగాలని బాటిల్ ఎత్తుతున్నాను, దించుతున్నాను. తాగాలని ఇంట్రెస్ట్ పోయింది. నీకే ఉందా భార్య? నాకు లేదా? ఛీ, ఏం గోల్ ఇదంతా? అలా వెళ్ళిపోయాడేంటి బ్రో? నా భార్య అబద్ధం చెప్పిందని అరిగిపోయిన రికార్డ్లా మళ్ళీ మళ్ళీ చెప్తుంటే ఎవరుంటారు? అబద్ధం చెప్పింది కాబట్టి చెప్పింది అన్నాను. ఇవి నాలాంటి కథలేనా? అవును, అందుకే ఈ మధ్య ఒక నిర్ణయానికి వచ్చాం. ఏంటిది? ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి అక్కడ అందరి బాధలు పంచుకుందాం. నువ్వు బాగా చదువుకున్నోడ్లా ఉన్నావు. ఎస్, నేను చాలా డిగ్రీలు చేశాను. మా ఇంటి ముందు పెద్ద బోర్డు కూడా ఉంది.
అయితే మన భార్య బాధితుల సంఘానికి నువ్వే లీడరు. ఎస్ నేనే లీడర్. అది కాదు బ్రో, నేనే నా మాట విని లీడర్. రా బ్రో, నువ్వు రా. సరే, నువ్వు చెప్తాను రా. తాగరా, తాగు. కూర్చో. అయినా నీకు వాళ్ళతో ఏంటి బ్రో మాట? ఐడియా బాగుంది కదా. ఎంతకీ నీ భార్య చెప్పిన అబద్ధం ఏంటి? అది పర్సనల్ చెప్పను బ్రదర్, కానీ అబద్ధం చెప్పడం మాత్రం తప్పే. 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 నా భార్య నీకు ఐ లవ్ యూ చెప్పిందా? ఎస్ యూర్ ఆల్ కరెక్ట్. కూర్చో కూర్చో బ్రో. కానివ్వండి రా, కానివ్వండి. నీ బాధని మర్చిపోవాలని వచ్చి నీ భార్య పరువు తీస్తున్నావు. ఇంకా ఇక్కడే ఉంటే లేనిపోని సమస్యలు వస్తాయి. వెళ్దాం పద బ్రో. నీ భార్య ఎప్పుడన్నా నీతో అబద్ధం చెప్పిందా? ఆ అవసరం తనకెప్పుడూ రాలేదు. అందుకే నువ్వు తాగట్లేదన్నమాట. అవును. కానీ నా భార్య నాకు అబద్ధం చెప్పింది. ఈ రోజు ఆ మాట మర్చిపోయేలా లేడు. నేను నా భార్య కోసం ఎంత చేశానో తెలుసా? ఏం చేశావు? తన ఒంట్లోకి వాళ్ళ నాన్న దెయ్యంలో వస్తే నేనే రోజు కర్రతో కొట్టి దెయ్యాన్ని వదిలించాను. అలాంటి నాకు తన అబద్ధం చెప్పింది. ఎందుకు చెప్పాలి నాకు అబద్ధం? ప్లీజ్ బ్రో, చాలా విసిగిస్తున్నావు బ్రో. నీ వల్ల నేను తాగకుండానే నాకు హ్యాంగ్ ఓవర్ వచ్చేలా ఉంది బ్రో. ఆపు బ్రో, ముందు ఈ బాటిల్ పక్కన పెట్టి బ్రో. తాగని బ్రో, తాగుతున్నాడుగా. తాగేవాణ్ణి ఎందుకు ఆపుతున్నావు? నువ్వు నోరు మూస్తావా? ఫస్ట్ టైం తాగుతున్నాడు, ఇంకా తాగితే పోతాడు బ్రో. ఇంకా సీరియస్ బ్రో, మర్యాదగా బయటకు నడు. అరే ఆ, పైకి లే. బ్రో లే బ్రో. బ్రో వెళ్దాం. తాగని బ్రో. నా భార్య నాకు అబద్ధం చెప్పింది. Yes, బ్రో, నువ్వు నీ రా బ్రో. భార్య నీకు అబద్ధం చెప్పింది. రా, రా. అప్పపప్పప. హాయ్ బాబాయ్, రక్తం. అమ్మో. హో. హలో, చెప్పండి పిన్ని, ఎలా ఉన్నారు? నేనేం బాగుంటానమ్మా, ఏదో ఇలా ఉన్నాను. నువ్వు ఇంట్లోనే ఉన్నావా? అవును పిన్ని. ఇంతకీ అత్తయ్య ఎలా ఉన్నారు? మీ అత్తయ్యకేవమ్మా బాగానే ఉంది, కానీ నా చెవులకే పరీక్ష పెట్టింది. ఆ, అరిచి అరిచి నా చెవుల్లో రక్తం కూడా వచ్చేలా చేసింది. అయ్యో పిన్ని, అత్తయ్య కోపం ఇంకా తగ్గలేదా? కోపం తగ్గే పరిస్థితిలో ఉందా మీ అత్తయ్య? రోహిణి చేసిన పని గుర్తొచ్చినప్పుడల్లా మళ్ళీ మండిపడుతోంది. నిజం చెప్పాలంటే రోహిణి ఇలా చేస్తుందని నేను ఊహించలేదు. మేం కూడా ఇంకా నమ్మలేకపోతున్నాం పిన్ని. అదే కదమ్మా, వదిన రోహిణిని తన సొంత కూతురులా చూసుకుంది. ఇప్పుడు ఆ నమ్మకం అంతా పోయిందని చాలా బాధపడుతోంది. అందుకే తన పేరు వినిపించినా సరే తట్టుకోలేకపోతోంది. కానీ ఒక్క మాట కూడా మాట్లాడనీయకుండా ఇంట్లో నుంచి పంపించడం మాత్రం చాలా బాధగా అనిపించింది పిన్ని. ఇప్పుడు రోహిణి మొహం కూడా చూడనని అంటోంది. ఇప్పుడు ఆ నమ్మకం అంతా పోయిందని చాలా బాధపడుతోంది. అందుకే తన పేరు వినిపించినా సరే తట్టుకోలేకపోతోంది. కానీ ఒక్క మాట కూడా మాట్లాడనీయకుండా ఇంట్లో నుంచి పంపించడం మాత్రం చాలా బాధగా అనిపించింది పిన్ని. ఇప్పుడు రోహిణి మొహం కూడా చూడనని అంటోంది. ఇంతకీ రోహిణి ఎక్కడుందమ్మా? ఏమో పిన్ని, ఇంటికి రాలేదు. అది తెలుసుకోవాలనే ఫోన్ చేశానమ్మా. తను ఫోన్ కూడా ఎత్తటం లేదు. ఎక్కడుందో ఏమిటో తెలియటం లేదు. మేమైతే విద్య వాళ్ళింటికి వెళ్ళుంటుందని అనుకుంటున్నాం. కావచ్చు. తనకు విద్య తప్ప ఇంకెవరున్నారు? పిన్ని, మీకు రోహిణి గురించి ముందే విషయం తెలుసుంటే అత్తయ్యకి చెప్పుండాల్సింది కదా. అయ్యో, అలా తెలిస్తే నేనెందుకు దాస్తానమ్మా? నిన్న వదిన నన్ను ఎన్ని మాటలందో తెలుసా? ఇదంతా నీ వల్లే అంటూ తిట్టకుండా తిట్టింది. అయ్యయ్యో, మీరు అత్తయ్యని ఎంతలా భరిస్తున్నారో అర్థమవుతోంది పిన్ని. తప్పదు కదమ్మా. వదినికి సంతోషం వచ్చినా బాధ వచ్చినా ముందు నాతోనే చెప్పుకుంటుంది. ఇప్పుడు ఈ కోపం కూడా నా మీదే చూపిస్తుంది. నాకు అలవాటేలే. మరిప్పుడు అత్తయ్య ఇంటికొచ్చేలా కనిపిస్తున్నారా? వెళ్ళమని ఎంత చెప్పినా వినటం లేదు. నేనేం మాట్లాడినా నన్ను కసిరేలా చూస్తోంది. అత్తయ్య ఎందుకిలా మొండిగా ఉంటున్నారో అర్థం కావడం లేదు.
కోపంలో ఉన్న మనిషికి మంచి మాట కూడా వినిపించదమ్మా. ఒకసారి సత్యవన్నయ్యని వదినికి ఫోన్ చేసి మాట్లాడమని చెప్పండి. చెప్పి చూశాం పిన్ని. తను రావాలనుకున్నప్పుడు వస్తుందిలే అని మాట దాటేశారు. ఇద్దరు ఇలా పట్టుపట్టి కూర్చుంటే సమస్యలా తీరుతుందమ్మాయి. అందుకే మేము బాధపడుతున్నాం పిన్ని. ఇల్లంతా బోసిపోయినట్టుగా ఉంది. ఇంతకీ అత్తయ్య ఏమైనా తిన్నారా? వచ్చినప్పటి నుంచి ఏమీ తెలియదు. ఒక్క కాఫీ మాత్రమే తాగింది. వచ్చినప్పటి నుంచి రోహిణి గురించే మాట్లాడుతోంది. నిజం చెప్పాలంటే అసలు రోహిణిని మళ్లీ కోడలుగా అంగీకరిస్తుందో లేదో కూడా అనుమానంగా ఉంది. రోహిణి తప్పు చేసింది, అది నిజమే. కానీ ఎందుకు చేయాల్సొచ్చిందో ఒక్కసారి అడిగినా బావుండేది. మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. అదే నేను కూడా అన్నాను. తప్పు చేసిన వాళ్ళకి చెప్పుకోవడానికి ఒక కారణం ఉంటుంది. కానీ వదినికి కోపం వచ్చిందంటే ఎవరి మాట వినదు. ఒకప్పుడు రోహిణిని ఆకాశానికి ఎత్తి నిన్ను తక్కువ చేసి మాట్లాడేది. ఇప్పుడు అదే రోహిణి ఇలా చేయటంతో ఆ బాధ రెట్టింపైపోయింది. అత్తయ్య నన్ను ఎప్పుడైనా ఏమైనా అన్నా నేను పట్టించుకోను పిన్ని. మా అమ్మ తర్వాత అమ్మ లాంటి వాళ్ళు, వాళ్ళకి ఆ హక్కు ఉంటుంది. కానీ ఇప్పుడిలా ఒంటరిగా బాధపడుతుంటే చూడలేకపోతున్నాను. నువ్వు ఎంత మంచిగా ఆలోచిస్తున్నావో వదిన కూడా ఒకసారి అలా ఆలోచిస్తే బావుండు. ఈ సమస్యకి ఒకటే పరిష్కారం పిన్ని. అందరం ఒకచోట కూర్చొని మాట్లాడుకోవాలి. నిజమేనమ్మా, కానీ ఇప్పుడు ఆ పరిస్థితుల్లో ఎవరూ లేరు. ఎవరు దేనికి పరిష్కారం చూపిస్తారు? వీళ్ళన్నయ్య మనోజ్ పరిస్థితి కూడా చాలా బాధగా ఉంది. ఎక్కడున్నారో కూడా తెలీదు. వాడి గురించే నా భయం కూడా. సరే, నేను ఇంకోసారి ప్రయత్నిస్తాను. నువ్వు కూడా సత్యవన్నయ్యతో మాట్లాడమ్మా. అలాగే పిన్ని, ఉంటాను. ఎవరితో మాట్లాడుతున్నావు మీనా? కామాక్షి పిన్నండి. అమ్మ ఇంకా అక్కడే ఉందా? అవునండి, ఇంకా రోహిణి గురించే బాధపడుతున్నారట. అది తెలిసిందే కదా. ఇన్ని రోజులు నమ్మిన మనిషి మోసం చేసిందని తెలిస్తే ఆ బాధ అంత తేలిగ్గా పోదు. అమ్మ గురించి నాకు తెలుసు కదా. మరేం చెయ్యాలండి? నాన్నతో మాట్లాడాను, అమ్మని తీసుకురమ్మని చెప్పాను. కానీ నేనేమైనా వెళ్ళమన్నానా? తనకి రావాలనిపిస్తే తనే వస్తుంది అన్నారు. పోనీ మీ అన్నయ్య అయినా వెళ్ళి రోహిణిని తీసుకొస్తే బాగుంటుంది కదా. వాడిప్పుడు బ్యాటరీ తీసిన బొమ్మలా ఉన్నాడు. ఏం మాట్లాడినా ఉలుకు లేదు, పలుకు లేదు. అమ్మ ఏం చెప్తే అదే చేస్తాడు. పార్లర్ అమ్మను కూడా తీసుకురమ్మని అమ్మే చెప్పాలి వాడికి. మరి ఈ సమస్య ఎప్పుడు తీరుతుందండి? మనం ఎంత ప్రయత్నించినా కొన్ని సమస్యలు పెద్దవాళ్లే పరిష్కరించాలి. ఇప్పుడు చూస్తుంటే ఈ ఇంటిని మళ్ళీ ఒకటిగా చేయగలిగేది మా షీలా డార్లింగ్ మాత్రమే అనిపిస్తుంది. ఆలోచన బాగానే ఉంది, కానీ అమ్మమ్మ గారికి ఈ విషయం తెలిస్తే చాలా బాధపడతారేమో. అందుకే ముందు నాన్నతో మాట్లాడదాం, తర్వాత ఏం చేయాలో నిర్ణయిద్దాం. సరే రండి. నాకు ఆకలిగా ఉంది, భోజనం వడ్డించు. బ్రో, నీకు విషయం తెలుసా? నాకు చాలా విషయాలు తెలుసు. నీకు విషయం తెలీదు. తెలుసు అంటున్నాను కదా. తెలిస్తే నువ్వు పార్క్ లో ఎందుకు పడుకుంటావు? నా భార్య అబద్ధం చెప్పింది తెలుసా? అవునా? నేను ఇప్పుడే వింటున్నాను. మరి నిజమా? అయితే బండాపు, నీకు మొదటి నుంచి మొత్తం చెప్పాలి. నీ కాళ్ళు దిగాక మొక్కుతా. ఇప్పటికి 10 సార్లు చెప్పావు. నువ్వు ఊగి నన్ను ఊపకు. బండి ఊగుతుంది. చెప్పద్దా? నువ్వు ఊరుకో, మాట్లాడకుండా కూర్చో. అంతేలే, మగాడికి మగవాడి శత్రువు. సాటి మగాడి కష్టం ఏ మగాడికి అక్కర్లేదు. అయినా నీలాంటి తాగుబోతుకు నేనేం చెప్తాను? మంచిది బ్రో. నాకు బతకాలం లేదు. ఫస్ట్ వెళ్ళి ఎక్కడైనా యాక్సిడెంట్ చేసేయ్. పర్లేదు, వెళ్ళు వెళ్ళు. అమ్మో పోలీస్. ఆగండి. ఆ పాపో యాక్సిడెంట్ అయిందా? నువ్వు బతిగా ఉన్నాయండి, చచ్చిపోలేదా? సౌండ్ లేకుండా యాక్సిడెంట్ చేసావా? నువ్వు రోహిణి ఒక్కటే. నువ్వు మాట్లాడకు బ్రో. తాగలేదు సార్. అది మీరు కాదు చెప్పాల్సింది, మిషన్ చెప్పాలి. ఊదు గట్టిగా. చూసారా, తాగలేదు. సరే వెళ్ళు. హలో బ్రో, వెళ్దాం బ్రో. ఉండరా. ఏంటి? మా వాడు తాగలేదు కదా,
మరెందుకు ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదమన్నా? అతను బండి నడుపుతున్నాడని చెక్ చేసాం. అలా ఎలా చేస్తావు? గొట్టం ఉంది కదా అని తాగని వాళ్ళని ఊదమంటావా? అన్యాయం కదా. నిరపరాధే నా ఫ్రెండ్ని ఎలా ఆపావు? ఏం చేయాలి ఇప్పుడు? సారీ చెప్పు. ఏంటి సారీ బ్రో, ఆయన డ్యూటీ ఆయన చేశారు బ్రో. నువ్వు రా బ్రో. నాకు బ్రో ఏమనుకుంటున్నాడు ఆయన? మా బాలు వల్ల మాడుతున్నాడు. తాగొచ్చావా? ఇతనికి ఎక్కువైనట్టుంది, తీసుకెళ్ళండి. నువ్వు రా బ్రో, నీకు దండం పెడతాను. ఏ ఏ, ఉండు. బ్రో 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 రా బ్రో. బ్రో అరవకుండా రా, బండెక్కు బ్రో. ఏమిటా ఏంటి? సంగతి తెలుసా? నాకే సంగతి అవసరం లేదు, మీరు వెళ్ళండి. ఏంటి? తాగింది ఎక్కువైంది సార్. సార్, అతను డ్రైవ్ చేయడం లేదు, నేను డ్రైవ్ చేస్తున్నాను. తాగింది నేను. నన్ను చెక్ చేయకుండా నా బ్రోని చెక్ చేస్తున్నాడు. ఇతనికి ఎవరు ఉద్యోగం ఇచ్చారు? తీసేయండి. ఎక్కువ తాగినట్టున్నాడు, తీసుకెళ్ళు. అవును, తాగాను, చాలా తాగాను. ఆ డబ్బులు నా ఇష్టం. మా మలేషియా మామ ఇవ్వలేదు, ఆ మేక మామ ఇవ్వలేదు. వీడి సమస్య ఏంటి? నా భార్య అబద్ధం చెప్పింది కాబట్టి తాగాను. మామూలు అబద్ధం కాదు, తొడ్డుకోలేక తాగాను. ఏ తాగే హక్కు లేదా? స్వాతంత్రం లేదా? బ్రో 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 పోదాం బ్రో. ఎక్కడికి పోయేది? ఆగు. నీతో ఓడమన్నందుకు నేను సారీ చెప్పించేదా కథలను. తాగని పెగ్గులా ఇక్కడే నిలబడతా. వీడిని పలానా హాస్పిటల్ నుంచి తీసుకొచ్చావా? లేదు సార్, వెల్ ఎడ్యుకేటెడ్. ఏం చేస్తాడేంటి? ఏం చేస్తే నీకెందుకు? లక్షలు మింగుతాను, నీకెందుకు? అయ్యో, గుడి ముందు అడుక్కు తింటాను, నీకు అవసరమా? ప్రతి ఒక్కటి చేతిలో బకరాల మోసపోతానయ్యా, నా ఇష్టం. కనబడ్డ నగలు కూడా కరిగించి మింగుతాను, నీకు చెప్పాలా? నా లైఫ్ నా ఇష్టం. నా వైఫ్ నన్ను మోసం చేసింది, నాకు అబద్ధం చెప్పింది, నన్ను వెర్రివాణి చేసింది. నాలాంటి జీనియస్ నే అందరూ మోసం చేస్తున్నారు. ఇతను చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నాడు, తీసుకెళ్ళు. అలాగే సార్. ఫ్రస్ట్రేషన్ లో లేను, బస్ స్టేషన్ లో లేను, రోడ్డు మీద ఉన్నాను. ఒక 10 డిగ్రీలు ఉన్నవాడిని, ఒక ఫర్నిచర్ షాప్ ఓనర్ని, ఒక బిజినెస్ మ్యాన్ ని రోడ్డు మీద నిలబెట్టారు. మలేషియా రిటర్న్ అని చెప్పి, కోటీశ్వరుడి కూతురు అని చెప్పి, జైలు అని చెప్పి, చచ్చాడని చెప్పి, మేఘమావ అని చెప్పి, ఎన్ని చెప్పి ఎంత మోసం చేసిందో తెలుసా? ఎవరు? రోహిణి, సార్. అక్కడేం చేస్తున్నావు? ట్రాఫిక్ క్లియర్ చేయవచ్చి. ఓకే సార్. రోహిణి, నువ్వేంటి ఇక్కడ ఉన్నావా? ఏ ఏంటి? ఎవరు నువ్వు? ఎవరన్నా? నేనెవరన్నా రోహిణి? నేను నీ మొగుణ్ణి. హా? బకరాని. రే, ఎవర్రా నువ్వు? నేను లక్షలు మింగినోడిని, పార్కులో పడుకునేవాడిని, పల్లీలు కొనుక్కు తినేవాడిని, అయ్యో, గుడి ముందు అడుక్కునేవాడిని, నీ చేతిలో మోసపోయిన వెర్రివాడిని. ఏయ్, ఏంటిదంతా? సార్, నిజంగా వీడెవడో నాకు తెలియదు సార్. ఏంటి తెలీదా? నేను తెలీదా? ఎంత నటిస్తున్నావు రోహిణి, ఎంత మోసం చేశావు రోహిణి. నిన్నెంత నమ్మాను, ఎంత ప్రేమించాను. రే, చెత్త నాయాలా, డోర్ముయ్. ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారా? ఫుల్ బాటిల్ చూసి హాఫ్ బాటిల్ అనుకుంటారా? నా రోహిణిని చూసి రోహిణి అని అనుకుంటున్నాను. రే రే, ఆపరా. అందరు చూసి అపార్థం చేసుకునేలా ఉన్నారా? అన్నీ మర్చిపోయావు రోహిణి. నీ పార్లర్ ముందు పడిగాపులు కాసి నిన్ను పెళ్లి చేసుకొని ఇంటి చుట్టూ తిరిగి నా మనస్తత్వానికి వ్యతిరేకంగా
రెస్టారెంట్ లో బిల్లు కూడా కట్టి నువ్వు నీ వాళ్ళు పెళ్లికి రూపాయి ఖర్చు పెట్టకపోయినా నా సొంత ఖర్చుతో పెళ్లి చేసుకుని మేడం 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 అపార్థం చేసుకోకండి మేడం. పాపం నా ఫ్రెండ్ భార్య పేరు కూడా రోహిణియే. ఆమె వల్లే డిస్టర్బ్ అయ్యి ఎక్కువ తాగేశాడు. జాగ్రత్తగా తీసుకెళ్ళండి. సార్ రోహిణిని కూడా పంపించండి. చెప్పు తెగుద్ది. నేను ఎంతో ప్రేమించాను, ఎంతో నమ్మాను. నమ్మించి మోసం చేసింది. మోసం చేసి కూడా మంచిదానిలా నమ్మించింది. రేయ్ ఇక లాభం లేదు, రోడ్డు మీద న్యూసెన్స్ చేస్తున్నారు, వీని లోపలేండి. సార్ 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 ప్లీజ్ సార్. ఆటో ఆటో ఇలారా. ఆటోలోనా? ఏంటి సార్? బిజినెస్ మ్యాన్ యూనో. కార్ లేదా? ఇలారా. కార్ ఉంటే తెప్పించమను. ఎక్స్క్యూజ్ మీ, ఆటోలో ఏసీ లేదా? పోలీస్ స్టేషన్ లో ఏసీ బాగా పోనీ. సార్ 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 ప్లీజ్ సార్. అయ్యయ్యో ఇప్పుడు నేనేం చేయాలి?